రాజమహేంద్రవరం స్థానిక మెయిన్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణంలో గల శ్రీ రామకృష్ణ మారుతి స్వరూప సమర్థ సద్గురు సాయినాథ శ్రీ షిరిడి సాయి మందిర 14వ వార్షికోత్సవ ఘనంగా ముగిశాయి. అద్దంకి వెంకట ప్రభాకర శ్రీరామచంద్రరావు నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాలస్వామి 3 రోజుల పాటు ఘనంగా జరిపించారు. మైలవరపు నారాయణ బ్రహ్మోత్సవంలో దెందులూరు శ్యామ్ కుమార్ అర్చకత్వంలో ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు జరిగాయి. చివరి శుక్రవారం హోమం పూర్ణాహుతి నిర్వహించిన పెద్ద ఎత్తున అన్న సమారాధన చేశారు. ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीदा श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी नमः स्वाहा ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीदा श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी नमः स्वाहा ओम श्रीं ह्रीं श्रीं श्रीनिवास प्रचोदयात् स्वाहा निरंजनाय विद्महे निराभासाय धीमहि तन्नो 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 श्रीनिवास प्रचोदयात् स्वाहा निराभासाय धीमहि तन्नो श्रीनिवास प्रचोदयात् स्वाहा మీరు ఎంత బాగా వస్తే అంత లైవ్లో కొట్టించినా బాగుంటుందమ్మా. ఎందుకంటే
అమ్మ పక్కనండమ్మా, రోడ్డు మధ్యలో దారి ఇచ్చేయండి. ట్రాఫిక్ అంతరాలా కూడా తినండి దయచేసి, భక్తులు గమనించాలి. మీకు వైట్ రైస్ సాంబారు 2 చోట్ల ఉంది, ఏదో చోటకి వెళ్ళి తినండమ్మా. ఒక సైడ్ కొనండి. ఆ సాంబార్ వైట్ రైస్ కూడా లైన్ లో కౌంటర్లో ఉన్నానమ్మా. గుంపులకు వెళ్ళకుండా లైన్ కంటే వడ్డించడం బాగుంటుంది. అక్కడ అసలు వేడి వేడి సాంబార్ కాలిపోయింది మళ్ళీ బాధ. భక్తులు గమనించాలి. ఏ ఒక్క షాప్ దగ్గర కూడా ఏం వదలొద్దు దయచేసి, మాకు మాట అనవద్దు. భక్తులన్నీ డస్ట్బిన్ లో వేస్తుందిగా కూర్చున్నాం. అమ్మా లైన్లో ఉండండి, ఒక సైడ్కి ఉండండి. అలా ఇంకా వారిపోయింది ఇంకా ఖాళీగా అది పక్క. అమ్మా మధ్యలో దారి ఇచ్చండి అమ్మా. రోడ్డు కట్టాల కూడా పక్కగా పోతుంది సార్. పోలండి బాబు. అమ్మా లైన్ ఉండండి అమ్మా, అలా దుబ్బులు కదండి. మళ్ళీ సైడ్కి రండి, ఇంకా వాడుకు రండి. 15వ సంవత్సరం 14వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. మనం 13 సంవత్సరాల నుండి 14వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ వెంకటేశ్వర ఫైనాన్స్ తరఫున ఇది జరగడం మాకు బాబా గారి ఇచ్చిన కానుకగా మేము భావిస్తున్నాం. ఈ మన 4, 5, 6 తారీఖుల నుంచి ఇది 4వ తారీఖునేమో అభిషేకాలు, 5వ తారీఖుని 1,00,000 పూలతోటి అభిషేకం, ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం మరియు అన్నదానం చేస్తున్నారు. 1000 మందికి ఈరోజు అన్నదానం చేయటం సంకల్పించాం. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న, ఈ కార్యక్రమానికి మాకు అలా మాకు ప్రోత్సహిస్తున్న మీడియా విలేకరులందరికీ కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, భక్త మహాశయులందరికీ కూడా, నన్ను ఆదరించిన భక్త మహాశయులందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.